ఇంకొకప్పుడు లేదు కృతపుణ్యుడవు. నీలాంటి పుణ్యాత్ముడు ఈ లోకంలో ఇంకొకడు పుడతాడన్న నమ్మకం లేదు. తండ్రి వలని భక్తి పెంపుగలవు. తండ్రి గారంటే అపారమైన భక్తితో అర్ధకామములను విడిచిపెట్టేశావు. నీలాంటి వ్యక్తి ఎక్కడుంటాడు? లోకంలో ఏ కొడుకు నీలా ఉండే అవకాశం లేదు. దానగాదే అందువలన కదా లోకంలో అందరినీ భయపెట్టే మృత్యువు నీకు బంటులా నిలబడింది. నువ్వు అడిగితే తప్ప శరీరం వదిలిపెట్టడానికి వీల్లేదు. మృత్యువు నిన్ను గ్రసించాలి. మృత్యువుని జయించావు. నువ్వు పిలిస్తే తప్ప రావడానికి వీల్లేదు. అలా ఆగిపోయింది. ఇంతమందిలో, ఇన్ని కోట్ల మందిలో నీలా మృత్యువుని దాసుణ్ణి చేసుకున్నవాడు ఉన్నాడా? భీష్మ, నీ గొప్పతనానికి ఇంతకన్నా తార్కాణం ఉంటుందా? మహానుభావ, నిన్ను చూసి సంతోషిస్తున్నానయ్యా. నీలాంటి వాడు ధ్రువతార ఈ లోకానికి రావడమే గొప్పతనం. అంపశయ్య మీదుండి ఇన్నాళ్ళు ఇన్ని ధర్మాలు చెప్పావు కదయ్యా అన్నాడు. రెండు కన్నుల ఆనంద భాష్పాలు పడుతుండగా కైమోడ్చి చేతులతో నమస్కరించి కృష్ణ భగవానుడి యొక్క అనుమతి తీసుకుని ఒకసారి అందరి వంక చూశాడు. మీ అందరి అనుమతి అడుగుతున్నాను, ఇక నేను బయలుదేరుతున్నాను, శరీరం వదిలిపెట్టేస్తున్నాను అని ఒక్కసారి ధర్మరాజుని గారిని పిలిచి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. చరమ సందేశం, ఆఖరి మాటలు చెప్తున్నాను, బాగా వినండి. క్రూరత్వాన్ని విడిచిపెట్టండి. మనసులో కానీ శరీరంతో కానీ క్రియచేత కానీ ఎన్నడూ క్రౌర్యంతో ప్రవర్తించకండి. పరమ ప్రశాంతంగా వేరొకరి శాంతిని కాంక్షించండి. అది ఈ దేశం గొప్పతనం. ఎటువంటి చరమ సందేశాలు ఇచ్చారో చూడండి మహాత్ములు. అక్రూరులై జీవించండి, సత్యవచనులై జీవించండి. భగవంతుడు మనిషికొక్కడికే స్వరపేటికి ఇచ్చాడు, దాన్ని అబద్ధం ఆడడానికి వాడకండి, సత్యాన్ని పలకండి అని చెప్పి ధర్మరాజుని పిలిచిన ఆయన, నేను యుద్ధం చేసి జయించి తెచ్చిన ధనరాశులున్నాయి, అవి తెప్పించని చెప్పి అంపశయ్య మీద కూర్చుని అందరికీ చిట్ట చివర దానాలు చేశాడు. చేసి కృష్ణ పరమాత్మకి చిట్ట చివరి నమస్కారం చేసి యోగ ధారణ చేశాడు. చేసి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటటువంటి 4 వాయువులు కదలకుండా వాటిని నిర్బంధించాడు. వాటిని నిరోధించినటువంటి కారణం చేత అవి మూర్ధస్థానమును చేరుకున్నాయి. చేరుకున్న తరువాత మెల్లగా ఒక్కొక్క చోటు నుంచి శరీరంలో కాలి బొటనవేలి గోటి దగ్గర నుంచి ప్రాణవాయువుని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి వెనక్కి లాగేస్తుంటే లోపల ఉన్న ఎముకలన్నీ కరిగిపోతూ శల్యములు లేకుండా అయిపోయింది శరీరం. నేనెక్కడ చదవలా వాంగ్మయంలో. ఇంతటి మహాత్ముడు, ఇంతటి యోగధారణ శక్తి ఉన్నవాడిని నేను చూడలా. కృష్ణుడంతటి వాడు ఆశ్చర్యచకితుడై అలా నిలబడిపోయాడు. ఉపసంహారం చేస్తుంటే ఎముకలన్నీ కరిగిపోతున్నాయి. మెల్లిగా ఒక్కొక్క చోటు నుంచి లాగేశాడు ప్రాణాన్ని. ఉపసంహారం చేసి ప్రాణములన్నింటినీ కూడా మూర్ధన్య స్థానమునకు చేర్చాడు. కపాలాన్ని భేదించుకుని ఒక గొప్ప జ్యోతి పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అందరూ చూస్తూ నమస్కారాలు చేస్తున్నారు. అది అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయింది. చూశాడు కృష్ణ భగవానుడు, ధర్మరాజు, వీళ్ళందరూ చూశారు. పైనుంచి పెద్ద పుష్పవృష్టి పడింది. వెంటనే ధర్మరాజాదులు అగరు, చందనం అవన్నీ తీసుకొచ్చారు. చితి పేర్చారు చందనపు చెక్కలతోటి. అగరు ధూపం అన్నీ వేశారు. ఆయన ఒళ్ళంతా చందనాన్ని అలదారు. మంచి పట్టుబట్ట శరీరానికి అంతటికీ చుట్టారు. ఒళ్ళంతా మణిహారములను అలంకారం చేసి ఇంతటి మహాత్ముడు ఇక మళ్ళీ రాడు అని తలవైపు నకుల సహదేవులు పట్టుకున్నారు, కాళ్ల వైపు ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజు పట్టుకున్నారు. పట్టుకుని ఆ శరీరాన్ని ఎత్తి పాడి మీద ఉంచారు. దాన్ని తీసుకుని వెడుతూ ఉంటే భీమార్జునులు 2 పక్కల నిలబడి చామరం వేశారు. ఆ కురువంశంలో వృద్ధకాంతలందరూ విసిరికర్రలు పట్టుకుని విసిరారు. దాన్ని శవవాహనం మీద ఉంచి ఆ అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించవలసినటువంటి ప్రదేశానికి తీసుకెళ్లారు. ధౌమ్యుడు వచ్చి దానికి కావలసినటువంటి అగ్నికి సంబంధించిన సంస్కారం అంతా చేసి హోమం చేశాడు. వ్యాసుడు, దేవలుడు, నారదుడు ఇటువంటి మహర్షులందరూ వచ్చారు. మహానుభావుడు. ఇటువంటి వాడికి రాడు భూమి మీదకి. ఎన్ని ధర్మాలు చెప్పాడు, ఎంత సత్యవచనుడై బ్రతికాడు, ఎంత పరాక్రమశాలి. అర్ధకామములను తండ్రి కోసం విడిచిపెట్టాడు. ఇక ఇటువంటి వాడు రాడని ఈ శరీరమునకు ఆఖరి దర్శనం. ఇది పంచభూతములలో కలిసిపోతోందని చూస్తున్నారు. అందరూ పెద్ద పెద్ద కుండలతో నీతిని ఆ శరీరం మీద పోశారు. భగ్గున
భగ్గున జ్వాలలేగి ఆకాశం అంతా కాంతులు వచ్చాయి. ఆ శరీరము అయిపోయి బూది కుప్పలై పడిపోయి అది వెడుతున్నప్పుడు ధృతరాష్ట్ర మహారాజు యొక్క కొడుకు మాత్రం యుయుత్సుడు గొడుగు పట్టాడు. ఆయన ఒక్కడు ఆ అదృష్టాన్ని పొందాడు. బతికినవాడు ఆయన ఒక్కడే. భీష్ముడి యొక్క అంత్యేష్టి సంస్కారం పూర్తయిపోయింది. అప్రదక్షిణంగా పాండవులందరూ చితికి తిరిగి ధృతరాష్ట్రుడితో కలిసి గంగానది స్నానం చేశారు. గంగమ్మ పైకి లేచి ఇంత గొప్ప కొడుకుని కన్నాను. ప్రపంచ వాంగ్మయంలో ఇత పూర్వం కానీ ఇక ముందు కానీ ఇటువంటి వాడు ఉండడు. అటువంటి కొడుకుని కన్నా. ఏమిటి ఆయన చేసిన తప్పు? తమ్ముడికి పెళ్లి చెయ్యాలని అంబిక అంబాలికల్ని తీసుకెళ్ళాడు. అంబికా అంబాలికలు అంగీకరించారు, అంబ అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఆమె ఎవరిని ఇష్టపడిందో వాళ్ళ దగ్గరికి పంపాడు. దానికోసం అంత పట్టుపట్టి అంత తపస్సు చేసి భీష్ముణ్ణి చంపుతానని వరం పొంది శిఖండి అయి యుద్ధంలో నిలబడి పడగొట్టింది ఒక ధర్మాత్ముణ్ణి. ఏం సాధించింది? అదే కీర్తి? అదే నా కొడుకుని పడగొట్టడం? ఇటువంటి కొడుకు పడిపోయినా నేను బ్రతికున్నానని ఆక్రోశించింది. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి ఊరార్చాడు. ఆ మహాత్ముడికి అంత్యేష్టి సంస్కారం చేశారు. ఇప్పటికీ కూడా బహుశः ఇన్ని కావ్యాలున్నా ఇన్ని పురాణాలున్నా మనుష్య జాతి భీష్ముడికి ఇచ్చిన గౌరవాన్ని మాత్రం ఇంకెవ్వరికీ ఇవ్వదు. ఎందుకని అంటే మాఘే మాసి సితాష్టమ్యాం సతిలం భీష్మతర్పణం శ్రాద్ధంచయే నరాహ కుర్యు తేస్యు సంతతి భాగినః. ఇప్పటికీ మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు నువ్వులతో కలిపి తండ్రి తల్లి ఉన్నా కూడా ప్రతి వాళ్ళు భీష్ముడికి తర్పణ ఇస్తారు. అంతేకాదు సంతతి లేని వాళ్ళు భీష్ముడికి తద్దినం పెడితే సంతతి కలుగుతుంది. శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయయో జలం సంవత్సర కృతం పాపం తక్షణాత్ దేవనశ్యతి. మాఘమాసంలో శుక్లపక్షం అష్టమి తిథి నాడు ఎవరు తర్పణ భీష్ముడికి విడిచిపెడతారో అటువంటి వారికి సంవత్సరంలో చేసినటువంటి పాపమంతా నశించిపోతోంది. వైయాఘ్రపద్యగోత్రాయ సంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణి అపుత్రాయ దదాంయే తత్ ఉదకం భీష్మవర్మణే అన్న శ్లోకంతో ఆయనకి తర్పణ విడిచిపెడతారు. అంత గొప్ప స్థితిని సమస్త మనుష్య కోటియందు ద్వాపర యుగంలో వెళ్ళిపోతే కలియుగంలో ఇప్పటికీ ఎప్పటికీ అందరి చేత తర్పణ అందుకొని శ్రాద్ధం పెట్టించుకున్నటువంటి ఘనత పొందినవాడు ఎవరంటే భీష్ముడు ఒక్కడే. అంతటి మహానుభావుడు. భీష్ముడు వెళ్ళిపోయాడు. ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగింది. చాలా సంతోషించాడు. అందరూ ఆనందించారు. ఆయన కూడా వెళ్ళిపోవాలి కదా, మరి ఎప్పుడోప్పుడు వెళ్ళిపోవాలి. వసువులలో కలిసిపోయాడు. ఉన్నన్నాళ్ళు ఉన్నాడు. లోకములకు అందించవలసిన ధర్మాన్నంతటినీ అందించాడు. ధర్మరాజు గారు పరమధార్మికంగా రాజ్య పరిపాలన చేశాడు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. అందరూ ఎక్కడ చూసినా కృష్ణ 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 అని కృష్ణనామాన్ని గానం చేశారు. ధర్మరాజు గారి పరిపాలనలో ఎక్కడ చూసినా ప్రజలకి ధర్మమునందు అనురక్తి. అంత అనురక్తితో చక్కగా అందరూ ధర్మానుష్ఠానం చేశారు. మహాభారతం ఇంత గొప్ప ధర్మాన్ని అందించింది. అత్యద్భుతంగా అలా ధర్మరాజు గారి యొక్క పరిపాలనలో భూమి అంతా కూడా సస్యశ్యామలంగా నెలకి 3 వానలతో పుత్రపౌత్రాదులతో అందరూ శోభిల్లగా, ఎక్కడూ దొంగతనాలు లేకుండా, ఎవ్వరూ వైధవ్యాన్ని పొందకుండా పరమ సంతోషంగా అందరూ ఆనందంగా జీవితం గడిపేటట్టుగా ఎక్కడ చూసినా ధర్మకార్యాలతో పెద్దల యందు గౌరవంతో సమాజ హితంతో జీవనం చేస్తూ ఉండగా పరమ సంతోషంగా రాజ్యపాలన జరిగిందన్న మంగళవార్త దగ్గర సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ